బాలీవుడ్లో ఏ హీరోకు ఎప్పుడు టైం వస్తుందో చెప్పడం కష్టం. అగ్రకథా నాయకులుగా రాణించిన వారు ఒక్కసారిగా తెరమాటకు వెళ్లిపోతుంటారు. ఇక ఈ హీరో పని అయిపోయింది అనుకున్న సమయంలో సీనియర్ హీరోలు ఊహించని విజయంతో తెర మీదకు వస్తున్నారు. ప్రస్తుతం సన్నీ డియోల్ పరిస్థితి ఇదే. సన్నీ డియోల్కు ఇక విజయం దక్కడం కష్టమని అంతా అనుకుంటున్న టైంలో గదర్ 2 సినిమాతో అమాంతంగా 500 కోట్ల క్లబ్లో చేరి సన్నీ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. అయితే గదర్ 2 సక్సెస్ తర్వాత సన్నీ డియోల్ ప్రాధాన్యతలు మారిపోయాయంటూ కొందరు వాపోతున్నారు. గదర్ 2 చిత్రానికి ముందు సన్నీ కొన్ని సినిమాలు అంగీకరించాడు. అందులో ఒకటి సూర్య. ఇది మలయాళ చిత్రం జోసెఫ్కు రీమేక్. కమల్ ముకుద్ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ అయిపోయింది. కానీ నిర్మాణ పరంగా జరిగిన జాప్యంతో ఈ మూవీ వెనక్కి వెళ్లిపోయి గదర్ 2 ముందుకొచ్చింది. గదర్ 2 తర్వాత సూర్యను పూర్తి చేస్తానని సన్నీ చాలాసార్లు చెప్పారు. కారణాలు ఏవైనా అది మాత్రం జరగలేదు. విశేషం ఏమంటే మలయాళ చిత్రం జోసెఫ్ను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ రీమేక్ చేశారు. తెలుగులో దీనిని శేఖర్ పేరుతో రాజశేఖర్ రీమేక్ చేయగా జీవిత డైరెక్ట్ చేసింది. బట్ మూవీ ఇక్కడ పరాజయం పాలైంది. సన్నీ డియోల్ పక్కన పెట్టిన మరో ప్రాజెక్ట్ బాబ్. ఈ సినిమా కూడా గదర్ 2 కంటే ముందుదే. సహజంగా ఏ హీరో నటించిన సినిమా అయినా విడుదలై ఘన విజయం సాధించగానే అతను నటించిన చిత్రాలు పాతవి ఆగిపోయి ఉంటే ఓ ఊపులో అవి జనం ముందుకు వచ్చేస్తుంటాయి. కానీ సన్నీ డియోల్ విషయంలో మాత్రం అలా జరగటం లేదు. బాబ్ సినిమాలో సన్నీతో పాటు సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయిందని, ఈ సీనియర్ స్టార్స్ కాంబోలో కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని దర్శకుడు అహ్మద్ ఖాన్ చెబుతున్నాడు. కానీ సన్నీ డేట్స్ కేటాయించకపోవటం వల్లే జాప్యం జరుగుతోందని ఆయన వాపోతున్నాడు. ఇదిలా ఉంటే సన్నీ డియోల్ కూడా ఖాళీగా ఏమీ లేడు. ఇటీవలే అతను మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన జాట్ మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 10న జనం ముందుకు రాబోతోంది. దీని తర్వాత రాజ్ కుమార్ సంతోషి హిస్టారికల్ డ్రామా లాహోర్ 1947 చేయాల్సి ఉంది. అలానే అనురాగ్ సింగ్ బోర్డర్ 2లోనూ సన్నీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నితీష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం రామాయణలోనూ సన్నీ హనుమంతుడిగా నటిస్తాడని వార్తలు వచ్చాయి. మరి ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ నడుమ సన్నీ డియోల్ సూర్య, బాబ్ చిత్రాలకు ఎప్పుడు డేట్స్ కేటాయిస్తాడో, ఎప్పుడు అవి పూర్తయి జనం ముందుకు వస్తాయనేది అనుమానమే.